ప్రజల చేత ఎన్నుకోబడి నియంతృత్వ పాలనను తొక్కేసి ఇవాళ నిటారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడది. ఎవడో కాంగ్రెస్ పార్టీ దించారట, ఎవడో కాంగ్రెస్ పార్టీ కదిలిస్తారట, ఎవడో గిలుతారట. ఎవరు గిల్లేది? ఎవరితో ఇద్దరు చెప్పండి దమ్ముంటే. కాంగ్రెస్ కార్యకర్తలు 15 ఏళ్ళుగా 10 సంవత్సరాలుగా ఇచ్చే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రాలే అని నీ కాలుసుగా ఇయ్యాలని అడుగట్టుకొని కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రతి కార్యకర్త. అందుకోసం తుంగతుర్తిలో నేను ఒక ఉద్యమకారుడిగా 24 సంవత్సరాలు ఉద్యమం చేసే సందర్భంగా నా అభిమానులు కూడా కలిసి వచ్చారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి నాకు సహకరించిన, తుంగతుర్తి పోరాడానికి సహకరించిన అందరు కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిటారుగా ఉండదు. ఇక్కడ ఎవడు ఆపలేడు. మీరెక్కడిది? మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండదు, బోఆర్ఎస్ ఉండదు. ఎందుకు అది? ఇవాళ మీరు ఎప్పుడైతే తెలంగాణ ప్రజానికాన్ని టీఆర్ఎస్ పేరు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఏ తెలంగాణ ప్రజానికం తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని మీరు చిన్నపిల్లని చేసుకొని మీ ఆస్తులు, మీ పోస్తులు, మీ దోపిడీలు ఇవాళ మీరు కట్టే కాళేశ్వరం లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే 3 ఏళ్ళలో కూలిపోయింది. ఏం చేశారు మీరు? 50-70 ఏళ్ల కింద 50-60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్, చెక్కు చెదరలేదు శ్రీశైలం డ్యామ్ ఇప్పటికి వరుస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పి పోచంపల్లి ప్రాజెక్టు ఎవరు కట్టిండు? ఈ నీళ్ళు ఏడకొస్తున్నాయి? మీకే సంబంధం నీళ్ళతో? ఇవాళ ఈ నీళ్ళని ఆడించి వచ్చినాయి. ఎల్లపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీ కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క కూడా రాలే. అందుకోసమనే ఇవాళ చెరువుల కింద, కాలువల కింద కష్టజీవులైన రైతాంగం ఇవాళ కాంగ్రెస్ ను ఆశ్రయించింది, నిండుగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతాంగం. ఇవాళ బడుగులైన వర్గాలు ఇవాళ మీరు ఆస్తులను ఒక్కనాడు కూడా ఆస్తులకని పోయిన పాపన పోలే. మీరు ఆస్తులను ఒక్కనాడు తొలి చూడలే. 2008 నుంచి ఇంతవరకు 2024 వరకు ఎవరు ఒక రూపాయి వెచ్చలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధగంటలో నడుస్తున్న విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. కనుక పేదలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ, బీదలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని కాపాడిన పార్టీ, రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు మీకు. ఎందుకంటే ప్రజలను మీరు దూరం చేశారు, ప్రజలు మిమ్మల్ని దూరం చేశారు, ప్రజలకు దూరం అయిపోయారు మీరు. ఇవాళ బీజేపీ అంటే ఇవాళ రాజ్యసభలో నిండు రాజ్యసభలో పెద్దల సభలో అమిత్ షా ఒక జాతినే అవమానపరిచే విధంగా ఏందో గడికోసారి అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ అంటే ఏంది? అంత హీనంగా మాట్లాడతారు అమిత్ షా. అందుకోసమని దానికోసం తిరుగుబాటు చేసిన రాహుల్ గాంధీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదాన్ని తీసుకొని ఇలా భారతదేశ వ్యాప్తంగా ఈ సంవిధాన కార్యక్రమం జరుగుతుంది. సంవిధానం అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లౌకికవాద ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాద రక్షణ కోసం ఈ చాడిస్తూ మనువాద వ్యవస్థ నాశనం కావాలని, సనాతన ధర్మాన్ని ఇయ్యాల ముందుకు తీసుకురావాలని చేస్తున్న బీజేపీ ఎత్తుగడలు కూడా కార్యకర్తలందరూ తిప్పుకొట్టాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. నేను సనాతన ధర్మం అంటే ఏడిది? భర్త సరిపోతే భార్య కూడా సత్యసాగమానం కావాలి, కుల వ్యవస్థ కావాలి, పంచవర్ణ వ్యవస్థను మనం తీసుకురావాలి. ఒకరి తలకాయకి వెళ్ళి పుడతారని, ఒకరి ఎదురులోకి వెళ్ళి పుడతారని, ఒకరి కడుపులోకి వెళ్ళి పుడతారని, ఒకరి తోటలోకి వెళ్ళి మనిషి ఏడకు ముట్టాలని మనిషి కనుక మీకే వెరకరా మూర్ఖులు మీరు. అందుకోసమనే ఛాందసవాదం, మనువాదం, సనాతన ధర్మం పేరు మీద మీరు చేస్తున్న అరాచకాలని తిప్పుకోవటం అని చెప్పి కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.